నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ శోదయాలే చెత్తకూడవు లేవే ఇరు జగములు వేరే ఆయనుండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దరిచేరని దూరం మన కలయిక తీరం మునిపంపుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు పిలవారే కలలే కలగలవాల జత కుదరదు ఇంకేంటి బ్రదర్ విశేషాలు? ఏమున్నాయి, మీరే చెప్పాలనే రొటీన్ మాటలు నాకు రావు బ్రదర్. జరగని ఎంగేజ్మెంట్కి చీరలు నగలు ఎందుకు అంజలి డార్లింగ్? ఆహా, ఈ చీర అయితే నీకు ఎంత బాగుంటుందో. అంజలి నిశ్చితార్థం చీర నువ్వు సెలెక్ట్ చేయడం ఏంటి బాబు? అవును, అదేదో ఆ విష్ణు గారే చూసుకుంటారు కదా బద్రి. నేనన్నది అంజలికి కాదు, ఈ చీర మన సింధుకైతే బాగుంటుందన్నాను. మీరు సెలెక్ట్ చేయండి అంజలికి. తన టేస్ట్ ఏంటో నాకెలా తెలుస్తుందండి? మీ టేస్ట్ ఏంటో మా అంజలికి తెలుస్తుంది కదండి. ఆ బ్లూ కలర్ శారీ బాగుంటుందేమో.
అదేనండి, ఒకసారి ట్రై చేయమని చెప్తారా? కట్టుకుని చూపించంజలి. అంజలి, ఇంకా చూస్తావేంటి? వెళ్ళి కట్టుకో. ఒకవేళ అది అంజలికి నచ్చలేదేమో, బలవంత పెట్టకండి. అయ్యయ్యో అయ్యయ్యో, అలాంటిదేం లేదు. అదేం లేదు, నాకు చాలా బాగా నచ్చింది. మీ టేస్టే నా టేస్ట్ కూడా. నేను వెళ్ళి కట్టుకొస్తాను. మాయా, నీకు కూడా ఒక శారీ సెలెక్ట్ చేస్తాను. భాను, ఇవన్నీ మీ ఆయన తెప్పించినవేనే. వాళ్లే తీసుకుంటున్నారు, నీకేమైంది? తీసుకో. నువ్వు తీసుకో మమ్మీ, నేను తీసుకుంటాను. నాకేది బాగుంటుంది? రెడ్ కలర్. అది కాదు, రైట్ సైడ్లో ఉంది, గ్రీన్ పక్కన. ఆ రెడ్ కలర్. ఎగ్జాక్ట్లీ. ముందు ఓపెన్ చేసి చూడు. కరెక్ట్, పర్ఫెక్ట్. భాను,
మీ ఆయన నీకోసం ప్రేమతో చీర సెలెక్ట్ చేశాడే. నిజంగా ఈ చీర ఎంత బావుందో. ఇదంతా ప్రేమే అని మురిసిపోతుంది నా కూతురు. భగవంతుడా, నా కూతురిని నువ్వే కాపాడాలి. అశోక్, ఆ గ్రీన్ ఫైల్ పక్కనున్న రెడ్ ఫైల్ కదా నువ్వు తీసింది? అవును సార్. మరి అందులో లేకపోవడం ఏంటి? సరే, మన వర్ధన్ సార్తో చెప్పు, తీస్తాడు. నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఇక్కడేం చేస్తున్నారు? ఒంటరిగా ఇక్కడెందుకు నిలబడ్డారు? శూన్యాన్ని చూస్తున్నాను బాబు. అదేంటి? నాది ఎంత స్వార్థం బాబు. అవును బాబు, రొయ్యల రాజు మంచివాడు, మర్యాదస్తుడు, కోపమే రానివాడు అని అందరూ అనుకుంటారు గాని పెద్ద కూతురి భవిష్యత్తును బలిపెట్టి ఆ బలిపీఠం మీద చిన్న కూతురి కళ్యాణ మంటపం వేస్తున్నాడని ఈ అందరికీ తెలుసు బాబు. ఇదంతా మీరేం చేయట్లేదే? మీరు చెయ్యాలనుకున్నా ఆపలేకపోతున్నాను కదా బాబు. మీరు నేను నిమిత్త మాత్రం రాజుగారు. ఇది భానుమతి స్వయంగా మార్చుకున్న తలరాత. మీరు తలుచుకుంటే ఆ తలరాతని నీటి మీద రాతలా మార్చగలరు కదా బాబు. మీరు నాకు ఇచ్చిన మాటను కూడా నీటి మీద రాతలాగే నీళ్లలో కలిపేస్తారా? అయ్యో, నేనంత పాపం చేయలేదు బాబు. మాట మీదే నిలబడతాను, కానీ సరిగ్గా నిలబడటం రావటం లేదు ఎందుకో. నుండి ఎలాంటి వ్యతిరేకతని చూడకముందే అంజలి పెళ్లి జరిగిపోతే మీ బాధ్యత తీరిపోతుందని, మీ గుండె భారం సగమైనా తగ్గుతుందని ఈ పెళ్లి జరిపిస్తున్నాను. ఇక భాను విషయం అంటారా? ఆమెలో లేని క్రమశిక్షణని నేను ఆమెకు నేర్పించే పనిలో ఉన్నాను. నాతో పాటు రెస్టారెంట్కి తీసుకెళ్ళి ముందు పని విలువ నేర్పిస్తున్నాను. ఆ తర్వాత ఆమె కాళ్ల మీద ఆమె నిలబడుతుంది. అప్పుడు ఒంటరిగా ఉన్న ఆమె వెనకాల ఉన్న డబ్బు, ఆమె నిలబడిన ఉన్నత స్థానం ఆమెకు చేయూతనిస్తాయి. ఎంతైనా ఐదోతనం లేని సౌభాగ్యం, అలంకారంగా మిగిలిన వైభోగం, ఇంతే కదా దాని జీవితం. అది చిన్నపిల్ల బాబు, ఇంకా లోకం పొగడ తెలియని పసిపిల్ల. కానీ నన్ను అమ్మలా చూసుకుంది. ఇప్పుడు నేను ఆ అమ్మ ముఖమే సరిగ్గా చూడటం లేదు బాబు. దాని మీద ద్వేషంతో కాదు బాబు, దాని అమాయకమైన మొహం చూసే ధైర్యం లేక. నాన్న, ఏమైంది నాన్న? నాన్న, ఏమైంది? మా నాన్న ఎందుకు ఏడుస్తున్నారు?
చెప్పండి బాబు. సంతోషం పట్టలేక కన్నీళ్ళు వస్తున్నాయని చెప్పండి బాబు. నా చిన్న కూతురి పెద్దదానిలా కాదు. కూర్చున్న కొమ్మను నరుకునేంత తెలివితేటలు నా చిన్న కూతురికి లేవు. భర్తను జైలుకు పంపాలన్నంత దేశభక్తి కూడా లేదు బాబు, లేదు. నన్ను మీరు క్షమించినా మా నాన్న క్షమించేలా లేడు. ఎప్పుడు ఎవరో ఒకరు నన్ను ద్వేషిస్తూనే ఉండాలి. అదే నా తలరాత. మా మమ్మీ తిడితే మా నాన్న భుజం మీద తల పెట్టుకుని ఏడ్చేదాన్ని. ఇప్పుడు మా నాన్నే తిడుతున్నాడు. ఇంకా ఎవరు నన్ను ఓదారుస్తారో అర్థం కావడం లేదు. వెళ్ళు. ఎవరు? ఎవరది? ఏయ్, ఎవరవు? ఇక్కడేం చేస్తున్నావు? బయటికి రా. నేనే బంగారం. ఇంకెవరుంటారు చెప్పు? స్వీట్ ఉన్న చోటే చీమలుంటాయి. అంజలి ఉన్న చోటే ఈ బద్రి ఉంటాడు. అప్పటికి నువ్వు డ్రెస్ మార్చుకుంటున్నావు కదా, బయటికి రాగం బాగోదని ఓపిక పట్టా. కాని పాడు దోమలు నన్ను కుట్టి కుట్టి డిస్టర్బ్ చేశాయి. చిచ్చి, వెళ్ళు. అర్జెంట్గా బయటికి వెళ్ళు బద్రి. ఏంటంజలి ఇది? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మనం ఒకరినొకరు ఎంతలా ప్రేమించుకున్నాం, ఎన్ని పార్కులు తిరిగాం, ఎన్ని సినిమాలు కలిసి చూసాం, ఎన్ని కూల్ డ్రింకులు ఒకే స్ట్రా వేసుకొని తాగాం. మరి అప్పుడు అనలేదే చీ అని? అప్పుడు నీ గుండెల్లో చోటిచ్చిన నువ్వు ఇప్పుడు నీ గదిలో ఉన్నా భరించలేకపోతున్నావా? అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి, నా తప్పుని నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను కాబట్టి. అంజలి, నువ్వు అలా మాట్లాడక అంజలి. నువ్వు లేకపోతే నేను బతకలేను అంజలి. నువ్వంటే నాకు పిచ్చంజలి. నేను చాలా బాగా చూసుకుంటాను, కంటికి రెప్పలా చూసుకుంటాను. నన్ను నమ్మంజలి. ఎలా నమ్మమంటావు? ఏ ధైర్యంతో నిన్ను పెళ్లి చేసుకోమంటావు? నిన్ను నమ్మే కదా ఆ రోజు మా నాన్నకి చెప్పకుండా, మా అక్క ఎంతొద్దన్నా వినకుండా నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి తల దించుకొని పీట్ల మీద కూర్చుంది. ఛీ! కానీ నువ్వేం చేసావు? ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ అయితే మంటల్లో చిక్కుకున్న నన్ను ఒంటరిగా వదిలేసి నీ దారి నువ్వు చూసుకున్నావు. ఇదేనా నీ ప్రేమ? ఇదే నా ప్రాణంగా చూసుకోవడం? ఎప్పుడైతే నీ స్వార్థం నువ్వు చూసుకున్నావో అప్పుడే నీ మీద నా మనసు విరిగిపోయింది. నన్ను మర్చిపో బద్రి, నన్ను వదిలే. నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు.